పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సోషల్ మీడియా సెన్సేషన్ యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిష్కేపై దారుణమైన దాడి జరిగింది. రాజస్థాన్ రాజధాని జైపూర్ నడిబొడ్డున అందరూ చూస్తుండగానే ఆయన పైన కొందరు మూక దాడికి తెగబడ్డారు. ఒక్కసారిగా చెంపపై కొట్టడంతో దీప్కే ఆత్మరక్షణ కోసం ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేపుతుంది. నీట్ పేపర్ లీక్, దేశంలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపైన సీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జైపూర్లోని షాహిద్ స్మారక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం జరుగుతుండగానే అభిజిత్ దీప్కేపై ఈ దాడి జరిగింది. ఆందోళన చేస్తున్న అభిజిత్ను అక్కడున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒక్కసారిగా అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. దాంతో అభిజిత్పై దాడికి పాల్పడిన వారిని పట్టుకొని అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చితకబాదారు. కొందరు యువతను బొద్దింకలంటూ సీజేఐ చేసిన ఓ వివాదాస్పద వ్యాఖ్యకు వ్యంగ్యాస్త్రంగా అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న 30 ఏళ్ల అభిజిత్ దీప్కే మే నెలలో కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. అనతి కాలంలోనే ఈ యొక్క ఉద్యమం యువతను ఆకట్టుకొని ఆన్లైన్లో వైరల్గా మారింది. గతంలో ఢిల్లీ, పూణే నగరాలలో నిరసనలు చేపట్టిన ఈ బృందం జైపూర్లోనూ ఆందోళనకు పిలుపునిచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో నిరసన తెలుపుతుండగా ఆయనపై ఈ దాడి జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక దీనికి సంబంధించి కాక్రోచ్ పార్టీ నుంచి కూడా తాజాగా స్పందించారు. దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరో గుర్తించాం, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి కౌంటర్ కూడా ఇస్తామంటూ కూడా అక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా దేశవ్యాప్తంగా ఒక యువతకు సంబంధించినటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ సంపాదించుకొని అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి అభిజిత్కి ఈ యొక్క ఘోర పరాభవం జైపూర్లో ఏర్పడింది. దీంతో రాబోయే రోజులలో నిరసనల కార్యక్రమాలు జరిగితే ఈ యొక్క ఉద్యమం పక్కదారి పట్టేటువంటి అవకాశం కూడా ఉంటుందంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా తాజాగా జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడి పైన, వ్యవస్థాపకుడి పైన జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా చర్చ కొనసాగుతుంది. మరి అభిజిత్ అతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అతను చేస్తున్నటువంటి నిరసనలు, అతనికి వస్తున్నటువంటి మద్దతు, చాలా వేల సంఖ్యలో అతను చేసేటువంటి సభలకు హాజరవుతారనుకున్నటువంటి సందర్భంలో జంతర్ మంతర్ నుంచి నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి నిరసన కార్యక్రమం వారికి కూడా వందల మంది హాజరయ్యారు. వారికి నిరసనను శాంతియుతంగా వారు తెలపడం జరిగింది. కానీ మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ వచ్చినటువంటి దాని మద్దతుకు భిన్నంగా ఇక్కడ ప్రజల యొక్క సభలు కొనసాగుతున్నా కూడా తన ప్రయత్నం తాను చేస్తూ ఏదో రకంగా నీట్ పేపర్ లీక్కి సంబంధించినటువంటి అంశాన్ని, యువత నష్టపోయినటువంటి విషయాన్ని తెలియజేస్తూ దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలంటూ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఈ జైపూర్లో జరిగినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ చాలామంది, కొంతమంది యువత అతనికి మద్దతుగా ఆ సభలోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నంలోనే తన భుజాలపైన వెతుకొని అక్కడ ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు అభిజిత్ని భుజాలపైన ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్తున్న సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడే ఉన్నటువంటి మిగతా వారు ఒక్కసారిగా అతని చెంప మీద చెల్లుమనిపించి ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు కూడా గురయ్యాడు అభిజిత్. తన పడినటువంటి దెబ్బకి చెంప పట్టుకొని వెంటనే అక్కడ తీవ్ర ఆందోళనతోటి, భయాందోళనతోటి అభిజిత్ అటుపై పక్కకు వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో భౌతిక దాడులు అనేటివి ఖచ్చితంగా ఖండించదగ్గటువంటి అంశమే. కాబట్టి మరి దాడికి సంబంధించి దాడికి పాల్పడ్డటువంటి వ్యక్తులు ఎవరు, దాని వెనుక ఎవరున్నారు, ఏం జరిగిందనేటువంటి వివరాలన్నీ కూడా తొందరలోనే బయటకు రానున్నాయి.